వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో మణుగురు క్రాస్ రోడ్ నుంచి భద్రాచలం వెళ్లే జాతీయ రహదారిపై రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్ల కంపలు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రహదారి అంచుల వరకు విస్తరించిన పదులతో ఎదురుగా వచ్చే వాహనాలు సరిగ్గా కనిపించక ప్రమాదాల ముప్పు నెలకొంటుందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని సిర్గాపూర్ గ్రామ పంచాయతీలో 6వ వార్డులో ఉన్న నీటి ట్యాంకు గత 6 నెలలుగా శుభ్రం చేయకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి తెలిపినా స్పందన రాకపోవడంతో ప్రజలు తమ సొంత డబ్బులతో ట్యాంక్ను శుభ్రం చేయించుకున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుభాష్ నగర్ కాలనీలో డ్రైనేజీ రహదారులు వీధి దీపాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. స్వల్ప వర్షానికే నీరు నిలిచి దోమలు పాముల బెడద పెరుగుతుందని, విద్యుత్ తీగలు అడ్డుగా ఉండడంతో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిందని కాలనీ వాసులు తెలిపారు. సమస్యలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదని వార్డు సభ్యుడు కావూరి గోపి పేర్కొన్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కురిసిన చిరు జల్లులతో ప్రజలు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. చాలా రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వాతావరణం చల్లబడ్డంతో పాటు మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించింది. ఖరీఫ్ పంటల సాగుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. వర్షం కారణంగా ప్రధాన రహదారులపై స్వల్పంగా నీరు చేరింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో నెల రోజులుగా తాగునీటి సమస్య నెలకొన్నట్లు ఆరోపిస్తూ డాక్టర్ బోడా అనిల్ నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడగా తాగునీరు, వాష్రూమ్లలో నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు. మంచిర్యాల పట్టణంలో మత్స్య కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి మత్స్యశాఖ ఏడీకి పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మత్స్య కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ మత్స్యకారులకు బడ్జెట్లో న్యాయంగా రావాల్సిన వాటా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు. విద్యా కమిషన్ రిపోర్ట్ పేరుతో రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000 పాఠశాలలు కుదించే ప్రయత్నాన్ని తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తోంది. ముఖ్యమంత్రి చర్యలు చూస్తుంటే తెలంగాణ గ్రామాల్లోకి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లను రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తుందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా పర్యటనకు కేటీఆర్ బయలుదేరారు. లక్షెట్టిపేటలోని శ్రీ వాసవి గార్డెన్స్ లో జరిగే రైతు సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఇటీవల మరణించిన రైతుల కుటుంబాలను కేటీఆర్ పరామర్శించనున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువజన సంఘాలు చేపడుతున్న ఆందోళనలకు సిపిఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షపై కేంద్రం స్పందించకపోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. గాచారం బాగాలేకనే పోచారం పార్టీ నుండి వెళ్లిపోయాడు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బాన్సువాడలో ఎగిరేది గులాబీ జెండానే. ఊడిపోయే కాంగ్రెస్ లో చేరి నేను కాంగ్రెస్ లోనే పుట్టినా అని డైలాగులు కొట్టిండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.